ఫ్రెండ్స్, ఇవాళ చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇవాళ చేపల పులుసు ఎలా వండుకోవాలో చెప్తాను నేను మీకు. పెరిగేసావు ఎందుకు? చేపలు పెరిగేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రం కడుక్కుంటే నీసు వాసన పోయింది. మామూలుగా పసుపు ఉప్పు వేసి కడుగుతారు కదా. పసుపు వేరండి, కొంతమంది పసుపు వేసి కడుగుతారు కదా. ఇట్లా కూడా కడుక్కోవచ్చు. పెరిగేసి కడిగితే ఇట్లా బాగా శుభ్రంగా కడిగేస్తే తెల్లగా నీసు వాసన ఉండదు. పెరిగేస్తే నీసు వాసన రాకుండా. ఏం చేపకి ఇది? పండు చేప. పండు చేప. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. చేపలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కలన్నీ పాత్రలో పెట్టుకొని, నేనైతే శుభ్రంగా కడిగేసాను. ఫస్ట్ సరిపడిన ఉప్పు వేయాలండి పులుసులో. ఇలా చేప ముక్కల్లోనే ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కోసేయాలి. ఈ చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసానండి. అల్లం పేస్ట్ స్పూన్ వేసుకున్నాను. కారం, పచ్చిమిర్చి వేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ అండి, ఆయిల్ కూరకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి. నేనైతే చేపల నూనెలో బాగా ఉడకాలి కాబట్టి, చేపల పులుసు కాబట్టి 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవి మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా శుభ్రంగా మిక్స్ అయ్యేటట్టు మొత్తము ఇలా కలిపేసుకోవాలండి. ఆయిల్, చేప ముక్కల్లో ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం వేసి పచ్చి ముక్కల్లోనే ఇలా కలుపుకోవాలండి. తగినంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. నేను పులుసు పోసేస్తున్నాను. ఇవన్నీ ఇలా పులుసు తీసుకొని పోసినాక ఇలా మొత్తం కలిపి పెట్టుకొని చేసుకొని, నీసు వాసన ఉండదండి ఇలా వండుకుంటే. ఇలా పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత తీసి ఇలా కొంచెం కలిపి పెట్టుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని చూడండి, దగ్గర పడుతుంది. ఇంకో 10 నిమిషాలు మూత పెట్టేసి చూసుకున్నా అయిపోయిందండి. అలా రావాలి పులుసు మొత్తం, ఆయిల్ మొత్తం పైకి అలా రావాలండి. ముక్కకు తగ్గ పులుసు అట్లా ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకోవాలండి.
వేసుకొని కొంచెం ధనియాల పొడిని, గరం మసాలాని కొద్దిగా అలా వేసుకోవాలి. ఇంకంతే, అయిపోయింది.